ప్రభువును లోకరక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? వాక్యం విని బలపడుతున్న విధానాన్ని బట్టి మరి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. అనేక మంది ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకుని రండి. సర్వమానవాళి పాపము నుండి విమోచింపబడడానికి పరిశుద్ధ గొర్రెపిల్ల యెరూషలేమునకు పయనమైంది. ఆయన ప్రయాణానికి ఆయన వాడుకున్న వాహనం హేరోదు రథాలను కాదు, గుర్రాలను కాదు, ఒక కట్టబడినటువంటి గాడిద పిల్లను ఆయన వాడుకున్నారు. అదే ప్రభువుకు కావలసి వచ్చింది. అంతవరకు అది విలువలేని జంతువు. యేసయ్య దాని మీద కూర్చోగానే దాని పాదములు సైతం నేలను తాకకుండా దారి పొడిగిన వారి వస్త్రాలు పరిచారట. ఆ గాడిద పిల్లకు అంత విలువ ఎక్కడి నుండి వచ్చింది? అవును, అది దాన్ని బట్టి కాదు, దాని మీద కూర్చున్న యేసయ్యను బట్టి. గాడిద స్వభావం ఎలా ఉంటుందంటే ఎవరికి భయపడదు, ఎవరికి ఉపయోగపడదు. అడవి గాడిద స్వభావం దేవుడంటే లెక్క చేయని నిష్ప్రయోజనమైన జీవితాలకు సాదృశ్యం. మరి యేసయ్యకి ఎవరు కావాలి అనంటే ఏ విలువ లేని వారే ఆయనకు కావాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలోమోనుకు వ్రాస్తున్నటువంటి ఉత్తరములో ఒనేసిము గూర్చి ప్రస్తావించిన మాటలు గమనించగలిగితే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియ సహోదరుడా, వాక్యమంటినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్టి అనుభవంలోనికి మనమును చేరాలి. గతించిన కాలంలో మనము నిష్ప్రయోజనమైన జీవితాన్ని జీవించినప్పటికీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రయోజనకరంగా జీవించగలగాలి. ఒనేసిము గారు ప్రయోజనం లేనటువంటి వ్యక్తియే, కానీ ఎప్పుడైతే యేసయ్యకు తన హృదయంలో స్థానం ఇచ్చాడో ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూడగలం. ప్రియ సహోదరుడా, వాక్యమంటినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఇంతవరకు నీ జీవితానికి విలువ లేదా? అందరూ నిన్ను హేళనగా చూస్తున్నారా? నిన్ను అపహసిస్తున్నారా? నిన్ను గేలి చేస్తున్నారా? అయితే నీ హృదయాన్ని దేవునికివ్వు. ఒక విలువైనటువంటి వ్యక్తిగా నువ్వు మారగలవు. ఇక్కడ కట్టబడినటువంటి గాడిదకు ఎటువంటి విలువ లేదు. ఆ గాడిద పిల్లకు అంత విలువ ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ గాడిద పిల్ల మీద ఉన్నటువంటి యేసయ్యను బట్టియే. మరి నువ్వు ఘనతనిచ్చేటటువంటి యేసయ్యను నీ హృదయంలో చేర్చుకున్నావా? చివరిగా సూటిగా ఒక ప్రశ్న. పాప బంధకాలతో కట్టబడిన నీవే ప్రభువుకు కావాలి. యేసయ్యను మోసిన గాడిద పిల్లవు నీవే కావాలి. యేసయ్యతోనే నీ జీవితానికి విలువ, లేకుంటే నీ జీవితానికి అర్థమే లేదు. అదెప్పటికీ సార్థకము కానేరదు. నీ కట్లను విప్పడానికి, నీ జీవితానికి విలువను, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికే దీనుడుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారంటే సర్వమానవాళి పరిశుద్ధులై ఉండి నువ్వు ఒక్కరివి మాత్రమే పాపమై ఉంటే ఆయన నీ ఒక్కరి కోసం సైతం తన ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉండేవారు. ఆయన ప్రేమ నీకు అర్థమైతే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించి యేసయ్యను మోసుకుంటూ, అంటే ఆయన సువార్త భారాన్ని మోసుకుంటూ నీ జీవితాన్ని ఒక సువార్తగా మలచి యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా, ప్రయోజనమైన పాత్రగా నీ ఉండుటకు
నీ జీవితాన్ని సిద్ధపరచుకో. యేసయ్యను మోసేటటువంటి ధన్యతను నీవు కలిగి ఉండు. ఆ గాడిదకు ఎంత గొప్ప ధన్యత ఇవ్వబడింది, ఎంత గొప్ప ఘనత ఇవ్వబడింది. అంత ఘనత ఆ గాడిదకు ఎలా వచ్చింది? తాను మోస్తున్నటువంటి యేసయ్యను బట్టే. ప్రియ సహోదరుడా, నీవు యేసయ్యని నువ్వు ఎన్నుకోగలిగితే నీ జీవితం అంతా ఘనతయే. నీ జీవితము సార్థకము చేయబడినట్టే. ఎన్ని కలిగి ఉన్నా యేసయ్యని కలిగి లేకపోతే శూన్యమే. నీ జీవితానికి సార్థకతయే లేదు. ఎందుకంటే నిన్ను పుట్టించిన వారు ఆయన కాబట్టి, నీకు ఆరోగ్యం ఇచ్చిన వారు ఆయన కాబట్టి, నీకు మరి ఒక జీవితాన్ని ఇచ్చింది ఆయన కాబట్టి. మరి ఈ దినమే ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పిస్తావా? ఆ యొక్క గాడిద వలె యేసయ్యను మోసే గొప్ప ధన్యతను నీవు కలిగి ఉంటావా? అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినాన్ని ఇలా బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ కృప ప్రభువా. జీవిస్తూ ఉన్నామంటే అది కేవలం నీ కృప మాత్రమే. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి తండ్రి. ఈ దిన కార్యక్రమంలో నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. దీనాతి దీనుడుగా భారవాహికి అయినటువంటి గాడిద మీద ప్రభువా నువ్వు పయనించినప్పుడు ఆ గాడిదకి ఎంతో విలువ వచ్చింది నాయనా. మరి మిమ్మల్ని మోసే కృప మా అందరి జీవితాలకు మీరు అనుగ్రహించండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నిన్ను మోసే ధన్యత ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యముటను నీ బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నీ కృప, నీ కాపుదలను సమృద్ధిగా మీరు దయచేయండి తండ్రి. అదేవిధంగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వారికి నీ కాపుదల సమృద్ధిగా దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ప్రభువా. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుండి బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. ఈ దినమంతా నీ సన్నిధిని, నీ కృప ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచుతారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడి మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.